ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనము నార్మల్ బ్లౌజ్కి వెనక డ్రాప్ అనమాట. ఈ కటింగ్ చేసేటప్పుడు చాలామందికి ఏంటి అంటే మనకి ఇగో ఇది పట్టేసినట్టుగా అంటే ఇది పెద్దగా వస్తూ ఉంటుంది అనమాట. ఇగో ఇలా ఇక్కడ చాలా మనకి 2-3 ఇంచుల గ్యాప్ వస్తూ ఉంటుంది. అయితే ఇది కూడా రాకుండా మనం ఎలా కవర్ చేసుకుని ఎలా కట్ చేసుకోవాలి అనే దాని గురించి ఉంటుంది. ముందు ఉక్సులే మళ్ళీ ముందు వచ్చేసి షేప్ బెల్ట్ పెట్టుకోవాలి. మనకి వెనక వచ్చేసి డ్రాపు, ఈ డ్రాప్ కూడా చిన్న డ్రాపు, మళ్ళీ పైన ఏంటి అంటే మనకి ఇది క్లోజ్ చేయాలన్నమాట. ఇలా చేసి మనం ఎలా కట్ చేయాలి, ఒకవేళ దీనికి షోల్డర్ అయితే ఎంత పెట్టాలి, మనం ఈ కటింగ్ పూర్తిగా ఎలా చేయాలో నేను చక్కగా వివరిస్తాను. ఒక 10-15 నిమిషాలు చూసి చక్కగా నేర్చుకోండి, ఓకేనా. ఆది బ్లౌజ్ అయితే ఇది ఇచ్చారు. దీనికి ప్రాబ్లం వచ్చేసి ఇది ఒక్కటేనమాట, వెనక గ్యాప్ వస్తుంది. నేను చెప్పేసాను ఇది క్లోజ్ చేస్తాను వాళ్ళకి అని చెప్పేసి, ఓకేనా. ఇక ఇప్పుడు మనం వచ్చేసి కటింగ్లోకి వెళ్దాం. ఇది వచ్చేసి నార్మల్గా కొంచెం ఎవరో లేడీస్ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కుట్టారు, పర్ఫెక్ట్గా కుట్టారు, కానీ షోల్డర్ దగ్గర కొంచెం తప్పు చేశారనమాట. దాన్ని సరిదిద్దుకుంటూ చక్కగా మనం కటింగ్ అనేది చేసుకున్నాం. ఇప్పుడు మనం నడుము లూజ్ పెట్టుకున్నాము. తర్వాతకు వచ్చేసి ఈ యొక్క మెడ యొక్క పొడవు పెట్టేసాము. తర్వాత కప్పు పొడవు అయితే చాలా ఉందండి, 16 దాకా ఉంది, పెట్టేశాను. నేను మీటర్ క్లాత్ తీసుకున్నానండి. ఈమెకి మీటర్ క్లాత్లు అయితే సరిపోవు, ఎందుకంటే మనకు అది ఉతికేసేసరికి మనకి ఏమవుతుందంటే క్లాత్ అనేది అంతా కూడా ఇదైపోతుంది అనమాట, ఓకేనా. ఇలా మనం ఒక షేప్ అనేది ఇచ్చేసాము. ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక దీంట్లోనే డ్రాప్ అనేది తీయాలి ఆమెకి. ఇప్పుడు ఇది ఉంది, దీంట్లో మనం డ్రాప్ అనేది తీయాలి. ఇప్పుడు ఈ డ్రాప్ తీయాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఇక ఈ నడుము ఎంత ఉందో ఒకసారి చూసుకొని ఈవెన్ షోల్డర్ ఎంత పెట్టిందో కూడా ఒకసారి చెక్ చేయాలి. ఇప్పుడు ఈ షోల్డర్ ఎంత పెట్టిందో మనం ఒకసారి టేప్తో కొలిసి మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఇలా మనం ఏం చేయాలి అంటే చూడండి, ఇలా పెట్టేసి కొలుచుకోవాలన్నమాట. షోల్డర్ కొలుచుకుంటే మనకు 14 వచ్చేసింది కదా. అంటే మనం ఇప్పుడు దగ్గర 7.5 అలా పెట్టుకోవచ్చు అనమాట. 7.5 పెట్టాలంటే ముందు మనం నడుము కొలవాలి. 8 ఉంది. 8 అంటే ఇప్పుడు మనం ఇంకొక 1/2 ఇంచ్ పెంచుకోవచ్చు అన్నట్టు, ఓకేనా. 7.5 దాకా పెట్టవచ్చు షోల్డర్ అని అర్థం. ఇక్కడ దాకా పెట్టి ఇప్పుడు మనకి షోల్డర్ ఇక్కడ 8 ఉంటే ఇక్కడ 9 వస్తుంది కదా మనకి. చెస్ట్ లూజ్ 9-9.5 వస్తుంది. అలా ఎలా వస్తుంది అంటే ఇది కూడా చూపిస్తాను చూడండి మీకు. ఇప్పుడు ఇలా పెట్టిన తర్వాత వీళ్ళకి తొడిగారు కదా, ఇప్పుడు వీళ్ళు బ్లౌజు తొడిగిన తర్వాత ఇప్పుడు ఇది చూడండి, ఇలా పెట్టేసి మనం ఇలా కొలుచుకోవాలి. ఇక్కడ కూడా పట్టేసినట్టుగా ఉందన్నమాట. దగ్గర చూడండి 19 ఉంది. 19 అంటే మనం సగం చేసుకోవాలి. సగం చేస్తే ఎంత మనకి చూడండి 9.5. చూడండి కరెక్ట్ 9.5 పెట్టేస్తే అలా వస్తుంది అనమాట మనకి, ఓకేనా. ఇప్పుడు చంక కింద భాగాన్ని కొలుచుకోవాలి మనం. ఇలా పెట్టేసి దీన్ని ఇలా కరెక్ట్గా మనకి ఇక్కడికి వచ్చేసింది. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ డ్రాప్ని ఇక చూడండి ఇలా పెట్టేసి ఫస్ట్ మనం ఏం చేయాలంటే దీన్ని ఇక్కడ నుంచి పట్టేయకుండా కొద్దిగా ఇక ఇలా బోట్ నెక్ టైప్లో మనం ఇలా తీసుకోవాలి. తీసి దీంట్లో మనం ఏం చేయాలంటే డ్రాప్ చేయాలన్నమాట. దీంట్లో ఇలా డ్రాప్ చేసేసుకోవాలి. ఇలా చిన్న డ్రాప్ చేసేస్తే బాగుంటుంది, ఓకేనా. ఇంకొంచెం ఇది పైకైనా కూడా పర్వాలేదు మనకి. ఇలా చేసి ఇప్పుడు దీన్ని ఇలా చేసి దీన్ని ఇలా చేసుకుంటే మనకు సరిపోతుంది, ఓకేనా. ఇక్కడ మనకి ఏంటి అంటే డ్రాప్ తిప్పివేసి మనం చేసుకోవడం కోసం ఇది ఇలా చేస్తే ఇప్పుడు మనకి ఇక్కడ గ్యాప్ వచ్చింది. ఈ బ్లౌజ్కి గ్యాప్ లేకపోవడం వల్ల ఇది పట్టేసినట్టుగా ఉండి మనకి మంచిగా అనిపించట్లేదు అనమాట. చూడండి ఇక్కడ ఈ బ్లౌజ్కి ఏంటంటే మనం ఇక్కడ నుంచి కొలిచి చూద్దాం. చూడండి మీకు అర్థమవుతుంది. చూడండి ఇంత లూజ్ పెట్టాలి మనం, అంటే 1/2 ఇంచ్ లూజ్ పెట్టుకుంటేనే మనకి ఇది సరిపోతుంది. అదొకటి కూడా ఇక్కడ కూడా మనకి ఏంటంటే కరెక్ట్గా ఉందా లేదా అనేది కొలుచుకోవాలి మనం. కొలుచుకోవాలంటే దీన్ని ఇలా పెట్టేసి ఇలా చూడండి ఎంత పెంచాం మనం, 1 ఇంచ్ పెంచాం. అర్థమవుతుంది కదా మీకు. ఈ 1 ఇంచ్ మనకి ఏంటంటే పట్టేయకుండా ఉంటుంది బ్లౌజ్. అలా మనం చెక్ చేసుకోవాలి ప్రతిదీ కూడా. ఇలా కట్ చేసి దీన్ని ఇలా మనం తీసేసుకోవాలి. ఇలా తీసేసిన తర్వాత ఇక యథావిధిగా మనం చంక భాగాన్ని తీసుకోవాలి. ఇలా తీసుకుని ఓకేనా. తర్వాతకు వచ్చేసి డ్రాప్ తీసేసుకుందాం. ఇలా తీస్తే మనకి డ్రాప్ లాగానే ఉంటుంది. వాళ్ళు వేసుకున్నా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట, నీట్గా ఉంటుంది. ఇలా పిచ్చిగా అనేది ఉండదు ఇంకా డ్రాప్ అనేది, ఓకేనా. ఇలా ఈ హోల్ ఉంటుంది. చాలా చక్కగా నీట్గా మనకి బ్లౌజ్ అనేది వస్తుంది అనమాట. ఇలా పట్టేయడాలు ఇవన్నీ ఉండవు. మళ్ళీ ఇక చూడండి ఇప్పుడు మీకు అర్థమవుతుంది. నేను ఇలా వేసి చూపిస్తాను. ఇది ఇక్కడికి పెట్టేసాం కదా. ఇలా పెట్టేసిన తర్వాత ఇది వచ్చేసి ఇక్కడికి పెట్టేసాం. పైన ఖర్చు చూడండి ఇది ఇక్కడికి పెట్టేసాం.
ఇప్పుడు ఈ మధ్యలో గ్యాప్ వచ్చింది చూసారా, ఈ గ్యాప్కి మనం ఎంత పెంచాము, మనం ఇక్కడ అటొక ఇంచ్ ఇటొక ఇంచ్ 2.5 ఇంచెస్ పెంచాము. ఇది ఇక్కడ కరెక్ట్గా వచ్చేసింది. మనకి ఇక్కడ లూజ్ ఉంది, మళ్ళీ ఇటువైపు కూడా ఖర్చు అనేది ఉంది. చంక కూడా కరెక్ట్గా మనకి మన దీనికన్నా కూడా ఎక్కువ వచ్చింది. ఇది ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది చూడండి. అలా మనకేంటి అంటే కొద్దిగా ఇక్కడ స్పేస్ ఇచ్చుకోవాలి. మనం లూజ్ ఇచ్చుకుంటే ఇది నీట్గా ఉంటుంది. ఓకేనా. ఇక మళ్ళీ ఒకసారి ఈ డీప్స్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా కొలుచుకుందాం మనం. ఈమె కొంచెం పెద్ద ఏజ్ అన్నమాట. నెక్ కొంచెం కిందికి పెట్టిన తొడగరు కరెక్ట్గా ఉంది. ఇంకా మనం దీన్ని ముట్టుకోవద్దు. ఓకేనా. ఇక కార్డ్స్ పెట్టేసి ముందు పార్ట్కి వెళ్ళిపోదాం. ఇక్కడ కార్ట్లు పెట్టేద్దాం. పెట్టేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక ఫ్రంట్ పార్ట్ని ఇలా వేసుకోవాలి. ఇప్పుడు క్రాస్గా కూడా తీయొచ్చు అనమాట మనం. ఓకేనా. ఇలా చేసి మళ్ళీ హ్యాండ్స్ మనకు సరిపోతున్నాయా లేదా చూడండి. నేను మీటర్ బావు తీసుకున్నా కూడా సరిపోవట్లేదు. అందువల్ల మనం ఏం చేయాలంటే కొంచెం పైకి జరుపుకోవాలి. ఇది లైట్ క్రాస్ తీసుకోవాలి. ఓకేనా. ఇలా లైట్ క్రాస్ తీసుకొని ఈ షేప్ బెల్ట్ని మనం మలవాలి. ఇలా మలిచిన తర్వాత కూడా కొంచెం కిందికి జరపవచ్చు మనం వీలైతే ఫ్రంట్ పార్ట్ని కొలిచి. ఓకేనా. ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా పట్టుకొని మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా చూసుకోవాలి. అంటే చాలా తక్కువ ఉందన్నమాట ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు మనం ఇది కూడా ఒకసారి కొలుచుకోవాలి. ఇది వచ్చేసి మనకి ఎంతవరకు ఉంది అనేది. ఇది సరిపోతుంది అంటే ఇది ఇలా ఉంచి దీన్ని మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా జరపాలి. చూడండి. ఇలా జరిపి మళ్ళీ ఒకసారి ఏం చేయాలంటే ఈ డాట్ దగ్గర కొలుచుకోవాలి. మళ్ళీ ఇలా పట్టేసి చూడంండి. అర్థమవుతుంది కదా మీకు. ఈ డాట్ కాడ నుంచి ఇక్కడికి మనం ఇలా కొలుచుకోవాలి. ఇంకా కొంచెం తక్కువగానే ఉంది, కొద్దిగా అయితే ఉంచుదాం. గుంజినా కూడా మనకి సెట్ అయ్యేటట్టు ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టేసిన తర్వాత దీన్ని కూడా మనం ఇలా కొలుచుకోవాలి, ఎక్కడ దాకా వస్తుంది ఏంటి అనేది. ఓకేనా. ఇలా సరిపోయేటట్టు ఉంది. ఇప్పుడు చేతులకి మనం గుర్తులు పెట్టేసి మనకు వస్తాయా రావా అనేది కొంచెం కిందికి అనేది జరుపుకోవచ్చు. ఇది ఓకేనా. ఇలా జరుపుకొని ఇక కరెక్ట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు, మనం కటింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా. చూడండి. ఇలా పెట్టేసి కొంచెమే వచ్చిందండి, క్రాస్ ఎక్కువగా రాలేదు. క్లాత్ ఎందుకంటే సరిపోవట్లేదు, మనం ఏం చేయలేము. ఇంకా ఉన్నదాన్ని అడ్జస్ట్ చేయడం. ఇంతకన్నా ఎక్కువ తీసుకురావంటే కస్టమర్ మన దగ్గరికి రారు, ఎందుకంటే వాళ్ళకి ఈ ప్రాబ్లం తెలియదు. ఇంకా వీళ్ళు క్లాత్ మిగిలించుకుంటున్నారు, వీళ్ళు మనల్ని క్లాత్ ఏదో చేశారు, క్లాత్ అంతా తీసుకున్నారు అని అనుకుంటారు. కానీ ఇంకా తెమ్మనడం కూడా మనకి మంచిగా అనిపించదు, తేవని కూడా అనొద్దు. మనం ఇక ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేయడమే మన గొప్పతనం. ఓకేనా. లేదంటే ఇలాంటి కలర్స్ మన దగ్గర ఉంటాయి, షేపులకి వాటికి ఇటుకి వేసుకోవచ్చు. అలా తీసుకుని జాయింట్ చేసుకోవడం తప్పనిచ్చి ఇక వాళ్ళకి ఇంకా మీటర్ బావు కంటే ఎక్కువ మనం అడగొద్దు. ఎందుకంటే అది వాళ్ళ తప్పు కూడా కాదండి. రెడీమేడ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే క్లాత్ అనేది తక్కువగా ఇస్తున్నారు, చాలా తక్కువ అనమాట. ఇప్పుడు ఇక్కడ కూడా జాయింట్ పడుతుంది. నెక్ అనేది ఇలా తీసుకుందాం. నెక్ అనేది చక్కగా ఇలా తీసేసుకుందాం. ఇలా తీసేసి ఈ కొస కొంచెం ఇలా కట్ చేసేసుకుంటే మనకి కరెక్ట్గా ఉంటుంది. ఓకేనా. క్రాసే కాబట్టి సాగుతుంది. ఆ ముక్కలకి జాయింట్ అనేది వేయచ్చు. తర్వాతకు వచ్చేసి ఇది ఇలా బ్యాక్ ఫ్రంట్ తీసేసుకోవాలి. తీసేసి ఇది 3 భాగాలు చేసి ఒక కాటు, అది 3 భాగాలు చేసి ఒక కాటు పెట్టేసిన తర్వాత ఇక ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే హ్యాండ్స్ తీసేసుకోవాలి. హ్యాండ్స్కి అన్నీ ఇక ముక్కలు అనేవి పడతాయండి, ఇంకా మనకి అయినా కూడా వేసుకోవాలి తప్పదిక. ఓకేనా. దీన్ని మనం ఇలా పెట్టేసి తీసేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ గుర్తులు పెట్టుకోవాలి. గుర్తులు పెట్టుకున్న తర్వాత చూడండి, ఇలా పైపింగ్ వేయాలి కాబట్టి మనం ఏం చేయాలంటే కొంచెమే పెట్టుకోవాలి లూజ్ అనేది. ఇక్కడికి ఇలా తర్వాత కొస తీసేసి దీన్ని ఓపెన్ చేసుకోవాలి. ఇలా మనం చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట మనకు. ఓకేనా. ఎక్కడికక్కడికి సెట్ అయిపోతుంది. ప్లస్ మనం ఏం చేయాలంటే ఇక్కడ కాటు పెట్టేయాలి, ప్లస్ ఇక్కడ కూడా కాటు పెట్టేసి మనం బ్యాక్ ఫ్రంట్ అనేది ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకుంటే సెట్ అవుతుంది. చూసారు కదా, ఈరోజు వచ్చేసి మనకి వెనక డ్రాప్ పెట్టి మనకి జాయింట్ లేకుండా
ఇక్కడ మనకు సందు రాకుండా ఎలా నేను కట్ చేశాను. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి. ఇప్పుడు నేను ఏ విధంగా పెంచాను ఏంటి అనేది మీరు ఒకసారికి 1కి 4 సార్లు చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా?